శ్రీ సూక్తం చాలా విశేషమైనటువంటి సూక్తాల్లో ఒకటి. వేదం అంటేనే తెలుసుకోదగిన జ్ఞానం. వేదమంతా విజ్ఞానంతో కూడుకున్నటువంటిదే. తరతరాలుగా మన విజ్ఞానం అంతా కూడా ప్రారంభ స్థితిలో ఒక దగ్గర జమ చేసినటువంటి విధానం అంతా వేదంలో కనపడుతూ ఉంటుంది. ఆ వేదం లోపల ఉండేటటువంటి విజ్ఞానాన్ని మనము తవ్వి చూస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. పారమార్థిక భావన కన్నా వైజ్ఞానిక భావన అధికంగా ఉంటుంది. ఉపనిషత్తులకు వెళ్ళేసరికి మనకు పారమార్థిక భావన తెలుస్తూ ఉంటుంది. ఈ వైజ్ఞానిక భావనతో కూడుకున్నటువంటి ఒకానొక ప్రత్యేకమైనటువంటి ఉక్తం, మంచిగా చక్కగా చెప్పబడినటువంటిది ఈ శ్రీ సూక్తం. శ్రీ అనేటటువంటి శబ్దాన్ని భారతీయులు నిత్య జీవితంలో వాడుతూ ఉంటుంటారు. ఎవరి పేరుని సంబోధించాల్సి వచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా ముందుగా శ్రీ లేదా స్త్రీలైతే శ్రీమతి అనే శబ్దంతో గౌరవించి పలికేటువంటి సంప్రదాయం ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళను ఉత్తరాలు రాసేటప్పుడు కూడా శ్రీయుత గౌరవనీయులైన ఫలాని వారికి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. శ్రీయుత, శ్రీతో కలిసి ఉన్న వారందరికీ శ్రీ కలిసి ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. బ్రహ్మశ్రీ, గురుశ్రీ, రాజశ్రీ, దేవశ్రీ, సాయిశ్రీ, ఈ పేర్లన్నీ కూడా మొట్టమొదటి బ్రహ్మశ్రీ, రాజశ్రీ లాంటివన్నీ సంబోధనకు వాడారు. తర్వాత ఈ శ్రీలు చివరికి పేరు పెట్టుకుని ఆ శ్రీకరంగా జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జీవితమే ఒక శ్రీకరమైనటువంటి విధానం. ఈ శ్రీ శబ్దం ఇంత తీవ్రంగా మన మీద ప్రభావం చూపించేందుకు మూలమైంది శ్రీ. ఎవరు ఈ శ్రీ? సాధారణ అర్థంలో కనుక చూస్తే, మంత్రశాస్త్ర రూపంలో చూసుకుంటే షకార, రకార, ఈంకారాలకు, ఈకారాలకు సంకేతంగా ఉంటుంది. శాంతిని కలిగించేటటువంటిది, అగ్నివాహికగా కలిగినటువంటిది. రం అగ్నిబీజం. ప్రకృతి దర్శనాత్మకమైనటువంటి స్థితి కలిగినటువంటిది అని అర్థం లోపల శ్రీని చూసే సంప్రదాయం మనకుంది. అందుకని సర్వతత్వాత్మకమైనటువంటి ఒకనొక ప్రత్యేకమైనటువంటి గుణము అనేటటువంటిది శ్రీ. శ్రీ సూక్తంలో మనం లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేస్తూ ఉంటాం. లక్ష్మి అంటే శుభలక్షణ లక్షిత అని అర్థం. లక్ష్మ్యలు అని చెప్పేసినంటే సుగుణాలు. మనలో ఉండేటటువంటి సుగుణాలు అనేటటువంటివి కేవలం బయటికి కనిపించే సుగుణాలు కావు. అంతర్గతంగా మనకు చాలా ఉంటాయి. మనిషికి ఒక ధైర్యం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతాన శక్తి ఉంటుంది. లోపల అనేక రకాల శక్తులతో శోభిల్లుతూ ఉంటుంటాం. దీన్నే పుష్టి, తుష్టి, ధృతి, మేధ ఈ పదాలన్నీ కూడా వాడుతూ ఉంటుంటాం మనం. శుభలక్షణాలన్నీ కూడా మన లోపల నిండి ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆవిడ లక్ష్మి. ఆ లక్ష్మి యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించేటువంటి సంప్రదాయం శ్రీ సూక్తంలో కనపడుతుంది. ప్రార్థనంతా ఏమిటి? భౌతిక సంబంధంగా నా శరీరంలో, నా ఇంట్లో, నా భూమి మీద ఎటువంటి లోపాలు లేకుండా సుగుణాలు మాత్రమే చేరాలి అనేటటువంటి ప్రార్థన కనపడుతుంది ఒక భౌతిక అర్థంలో చూస్తే. అంతర్గత అర్థాన్ని కనుక గమనించేటట్టయితే ఈ లక్ష్మీ సంబంధమైనటువంటి దానిలోనే అష్టోత్తరం మనకు దాంట్లో మొట్టమొదటి అష్టోత్తర నామమే ప్రకృతి అని చెప్పేసి అని ఉంటుంది. ప్రకృత్యై నమః అని చెప్పేసి అని. ప్రకృతి అనే పదంలోనే ప్రకృష్టముగా కృతము చేయబడినది, రచించబడినది, రాయబడినది, చూడబడినది, సమగ్రంగా చేయబడినది ఏదైనా అర్థం చెప్పుకోవచ్చు. సరి అయిన విధంగా చేయబడింది ఏమై ఉంటుంది అంటే ఇది పాంచభౌతికమైనటువంటి శక్తి. దీనికే మరొక అర్థం ప్రపంచాత్మకమైనటువంటి శక్తి. ఆ ప్రకృష్టమైన పంచభూతములతో కూడుకున్నదే ప్రపంచము. ప్రకృష్టముగా తయారు చేయబడినటువంటిది అని చెప్పేసి అంటే ప్రకృతి.
పంచభూతముల యొక్క సమన్వయమైనటువంటి శక్తే పాంచభౌతిక శక్తి. భూమి పైన జలము, దానికన్నా కొంచెం పైన ఉండేది అగ్ని, అగ్ని పైన వాయువు, ఇవన్నిటిపైన ఆకాశం. అంటే విస్తరిస్తున్న కొద్దీ అన్నిట్లో అన్నీ చేరిపోతూ ఉంటుంటాయి. దీని పంచీకరణ విధానం అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటుంటాం. ఈ విస్తరిస్తున్నటువంటి ఈ విధానము అన్నిటిలోనూ విస్తరించి ఉండేటటువంటి ఒకే ఒక శక్తి, అది నారాయణుని శక్తి లేదా సూర్యుని శక్తి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆకాశములోను, జలములోను, అగ్నిలోను, వాయువులోను, భూమిలోను కలిగినటువంటి ఒకే ఒక శక్తి ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర మాత్రమే సమన్వయంగా పనిచేస్తుంటాయి. ప్రపంచంలో అన్ని చోట్ల లేవు ఇవి. మన ప్రపంచం కాక మన భూమి దాటిన తర్వాత ఇవన్నీ కనిపించవు మనకు. అందుకని భూమి మీద కనిపించేటటువంటి ఏ పాంచభౌతిక శక్తి ఉంటుందో ఆ శక్తికి మన వాళ్ళు శ్రీ అని పేరు పెట్టుకున్నారు. దాని గురించి చెప్పేటువంటి విధానమే శ్రీ సూక్తము అని చెప్పేసి చెప్తున్నాం. ఇదే లక్ష్మికి సంబంధించినటువంటి అంశం. భూమిలో ఉండేటటువంటి శక్తిని కేవలం ఒకే రకంగా చూసేటట్టయితే దాన్ని మళ్ళీ ఆకర్షణ శక్తి అని లేదా ఉద్భవ శక్తి అని చెప్పేసి చూస్తాం. కానీ 5 శక్తుల యొక్క సమన్వయం చూసే సందర్భం లోపల మాత్రం ఆలోచన విధానం మారిపోతుంది. మరొక మతంలో ఈ స్త్రీని శ్రీమాతగా గుర్తించారు. ఎందుకంటే ఇవి ఉన్నప్పుడే తల్లిగా మారుతుంది ఆమె ఉన్నప్పుడే పిల్లలందరూ పుడుతూ ఉంటారు. పిల్లలు పుట్టడం అంటే ఇక్కడ జీవ ఉత్పత్తి జరుగుతూ ఉంది. భూమికి 1-2 సార్లు చాలా బలమైనటువంటి దెబ్బలు దాకాయి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల కన్నా ఎక్కువ గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ బాగా తిరుగుతున్న రోజుల లోపల భూమిని ఒక గట్టి దెబ్బ కొట్టినప్పుడు కుజుడుగా కొంత పార్ట్ విడిపోయింది, భూమిగా కొంత పార్ట్ ముందరికి జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దుకుంటున్నప్పుడు ఒక ముక్క మిగిలినటువంటి అనేక రకాల పర్వతాలు వేరువేరు ముక్కలుగా విడిపోయి ఆ భూమి కూడా కొంత వంగి తిరగటం మొదలుపెట్టింది. ఆ మిగిలిన ముక్కలన్నీ కలిపి చంద్రుడిగా మారి కనపడుతున్నాయి. మధ్యలో వంగి తిరిగిన భూమి వల్ల ఇది వంగి తిరుగుతూ ఉంటే సూర్యుడికి ఒక సమశీతోష్ణ మండల స్థితి ఏర్పడి ఇటు చంద్రుని వల్ల అటు సూర్యుని వల్ల దీని మీద ఒక ప్రకృతి ఏర్పడింది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఒక ఋతు భావన ఏర్పడింది. అంతకుముందున్న వేడిల్లా వదిలి చల్లదనం వేడి రెండు ఉంటున్న సందర్భంలో ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా వేరువేరు ఉల్కాపాతాలు భూమి మీద పడ్డప్పుడు ఆ ఉల్కల్లో ఉండేటటువంటి మంచు బిందువులన్నీ కూడా భూమి మీద మొత్తం జలోపేతం చేసి పారేశాయి. ఆ జలము నుంచి మళ్ళీ భూమి బయటకు వచ్చింది. ఇదంతా మనకు క్షీరసాగర మథనం అని చెప్పేసి ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటున్న సందర్భం లోపల చెప్పేటటువంటి విషయం. అంతకుముందు ఇక్కడ లక్ష్మి లేదు, అప్పుడే వచ్చింది లక్ష్మి. అందుకే మనకు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం, క్షీరసముద్రరాజు యొక్క కుమార్తె అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేటటువంటిది ఆ పాల సముద్రాన్ని మధిస్తుంటే పుట్టింది అని. ఇక్కడ పాల సముద్రం మధించడం అనేటటువంటి సాధారణ అర్థం కాదండి. చాలా తీవ్రమైనటువంటి భూమికి తగిలిన పెద్ద దెబ్బ వల్ల అది వంగి జరిగినటువంటి చంద్రుడు అదే సమయంలో పుట్టాడు, లక్ష్మి అదే సమయంలో పుట్టింది. ప్రకృతిలో కొన్ని వేల ఏళ్ల మధ్యలోపల జరిగినటువంటి పెద్ద విలయం అది. ఆ తర్వాత భూమి కొన్ని వేల సంవత్సరాల లోపల నెమ్మదిగా జలోపేతం అయిపోయితే మళ్ళీ భూమి దాంట్లోంచి బయటికి రావటం, ఇదంతా వరాహ అవతార సంబంధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ భూమి మీద మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఋతువుల ప్రభావం వల్ల జీవావరణం ఏర్పడి, ఆ జీవావరణం అంటే మన ఆహారం అవన్నీ కూడా ఏర్పడి దాని తర్వాత దాన్ని భుజించడం కోసం అనేక రకాల జీవులు, ఆ జీవులు ఏర్పడ్డ తర్వాత దాంట్లో వరుసలో ఒక మానవుడు కూడా ఏర్పడ్డాడు. అనేక రకాల పరిణామాలు ఇవన్నీ కూడా సృష్టి వికాస పరిణామం అనేది ఊహించడం చాలా కష్టం, చాలా పెద్దది కూడా. కొన్ని కోట్ల సంవత్సరాల మార్పులు ఇవి. ఇంత మార్పులను అధ్యయనం చేసే సందర్భం లోపల దీని గురించి తెలుసుకున్నటువంటిది వేదం అయితే దాంట్లో ఈ పాంచభౌతిక శక్తి సమన్వయం అనేటటువంటి చెప్పింది శ్రీ సూక్తం. జలాల్లో అమ్మవారిని చూస్తారు, ఎందుకంటే జలము శక్తి లేకుంటే మనం స్వీకరించం, పొలాలు స్వీకరించం. పంట పొలాలలో అమ్మవారిని దర్శిస్తారు, ఎందుకంటే అది మనకు ఆహారం పెట్టేటటువంటిది. ఒక సూర్య కిరణము భూమి మీద వేరువేరు రూపాల్లో పడుతున్న సందర్భం లోపల ఆ కిరణమును గమనించే విధానం మారుతుంది.
భూమి చుట్టూ ఉండేటటువంటి ఏ ఓజోన్ పొర అయితే మనం రక్షిస్తూ ఉంటుందో దాన్ని హిరణ్య ప్రాకారగా గుర్తించింది మనకున్న శ్రీ సూక్తం. ఆ హిరణ్య ప్రాకారక అవతల ఉండేటటువంటి కిరణాలన్నీ కూడా అతి నీలలోహిత కిరణాలు ఉంటాయి. అవి తాకి మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయే సంప్రదాయం ఉంటుంది. లోపలికి వచ్చినటువంటి కిరణం మాత్రం అది వెళ్లకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇటు వచ్చిన కిరణం అమ్మ నువ్వు వెళ్ళకు అని చెప్పేసి దండం పెట్టేటటువంటి విధానం అనపగామిని అని చెప్పేసి చెప్తూ ఉంటుంటా. అమ్మ నువ్వు లోపలికి వచ్చేసాయి మాతో పాటు ఉండు. నీ కిరణం యొక్క ప్రభావంతో ఈ పంచభూతాలన్నింటినీ కూడా నువ్వు పరిపుష్టం ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఆ పరిపుష్టత వల్ల మేమందరం ఆనందంగా ఉంటాం. ఈ భూమిని పవిత్రం చేయి, ఈ భూమిలో ప్రొడక్టివిటీ పెంచు, ఈ జలాన్ని పవిత్రం చేయి, ఈ జలం లోపల శక్తిని పెంచు. ఈ జలశక్తి బాగా పెరిగేటట్టయితే నారాయణుడు ఇక్కడే ఉన్నాడు కదమ్మా. నారం అంటే జలము, దాంట్లో అయనం కదిలేటటువంటి వాడు, కదిలించేటువంటి వాడు నారాయణుడు అయ్యేటట్టయితే వీడు పైకి సూర్యుని కిరణాల వల్ల నీ శక్తి వల్ల మేఘంగా మారుతున్నాడు, మళ్ళీ వర్షిస్తున్నాడు, మళ్ళీ సముద్రంలోకి చేరుతున్నాడు, మళ్ళీ వర్షిస్తున్నాడు. ఇది ఒక రకమైనటువంటి ఈ రకమైన ప్రక్రియ ఏర్పడేటటువంటి వాత ఆవరణాన్ని తయారు చేసింది నువ్వే కదమ్మా. అందుకని నీకు నమస్కారం. ఈ అగ్నిలో నువ్వే ఉన్నావు. ఎందుకంటే సాధారణంగా నేను ఓజోన్ పొర దాటిన అగ్ని కనుకైతే నేను మాడి మసి అయిపోతుంటాను. కానీ ఇప్పుడున్న అగ్ని నాకు ఉపకరించుకోవడానికి సరిపోయిన విధంగా ఉంది. ఈ భూమి మీద ఈ శరీరం లోపల సరి అయిన విధమైనటువంటి వేడి ఒకసారి ఏర్పడ్డప్పుడే మళ్ళీ వర్షం ఏర్పడుతుంది. ఈ శరీరంలో కూడా ఒక రకమైన వేడి ఉన్నంతసేపే జీవి ఉంటాడు. లేకపోయేటట్టయితే చల్లబడిపోయింది ఒళ్ళు అంటారు. ఒళ్ళు చల్లబడిందంటే జీవి దాంట్లో నుంచి వెళ్ళిపోయాడని అర్థం. అందుకని నా శరీరం లోపల పాంచభౌతిక స్థితిని సమానంగా చూసేటటువంటి దానివి, నా చుట్టూ ఉండేటటువంటి ఈ భూమి మీద పాంచభౌతిక స్థితి సరిగ్గా ఉండేటట్టు చూసేదానివి, నాలో ప్రాణోపాన వ్యానోదాన సమానాలనే వాయువులను సరిగ్గా చూడటానికి నీకే ఈ భూమి మీద ఉండేటటువంటి అనేక రకాల గాలులు, దాని వెనుక ఉండేటువంటి జల వాయు సంబంధమైన తుఫానులు, ఇవన్నీ కూడా రావటం రాకపోవటం, ఎంత రావాలి ఎంత రాకూడదు, ఎంత సమన్వయం చేయాలనే భావనంతా కూడా నీ వల్లనే మాకు ఏర్పడుతుందమ్మా. ఇది శ్రీ సూక్త అంతర్గత భావన. ప్రతి చోట శ్రీని దర్శించటం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. పంచభూతాలలో ఉండేటటువంటి అమ్మవారిని దర్శించినటువంటి విధానం అంతా శ్రీ సూక్తంలో ఉంది. ఈ శ్రీ సూక్తాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసేటట్టయితే ఈ ప్రకృతి మనము ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఏ రకంగా దీన్ని కాపాడుకోవాలి, ఎందుకు దీని అవసరం అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. బిల్వ వృక్షాలని పెంచుకునేటట్టయితే ఈ భూమి రక్షించబడుతుంది, ప్రకృతి కాపాడబడుతుంది, పర్యావరణం రక్షించబడుతుంది అని చెప్పింది శ్రీ సూక్తం. అందుకని ఇట్స్ అన్ మోడర్న్ అప్లికబుల్ ఐటమ్. శ్రీ సూక్తం అంటే ఏదో పాతకాలం నాటి ఏదో చెప్పారులే అనుకోవటం కుదరదు. ఈరోజు ఈనాడు ఈ అవసరం మనకుంటే ఈ వైదిక సూక్తాలు మనం తెలుసుకుంటూ ఉండేటట్టయితే దాని అవసరం ఏంటో మనకు తెలుస్తుంది. దాని ద్వారా మన భవిష్యత్తు ఏంటో ఆలోచించుకునే విధానం, కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టేటువంటి విధానం ఉంటుంది. భారతీయమైనటువంటి ఏ రకమైనటువంటి ఈ మూలమైనటువంటి అంశాలు మనం అధ్యయనం చేస్తుంటే నూతనమైన పరిశోధనలకు, భారతీయమైన పరిశోధనలకు మనకు ఆస్కారం ఏర్పడుతుంది. ఆ మార్గంలో మనం పరిపూర్ణంగా చేరేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సూక్తాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి మనము మన మనస్సును, ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని అన్నిటినీ కూడా ఆనందంగా చూసి తరిద్దాం. ఇప్పటి నుంచి కూడా శ్రీ సూక్త సంబంధమైనటువంటి పూజ చేసే సందర్భం లోపల స్పష్టంగా ఈ భూమి వికాసాన్ని, ఈ పాంచభౌతిక శక్తి సంబంధాన్ని మనం దర్శించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మనకు వేద సంస్కృతి పరిషత్. వేద సంస్కృతి పరిషత్ అనేటటువంటి దాని ఉద్దేశమే వైదిక సంబంధమైనటువంటి సంస్కృతి యొక్క ఉద్దీపన, పరిశోధన చేసేటటువంటి సంస్థ. వైదిక సంబంధమైన అనగానే కేవలం వేదము పాఠం చెప్పేటటువంటి అంశం కాదు ఇక్కడ. ఇటువంటి పరిశోధనలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా వైదికమైనటువంటి పరిశోధనలు మరింతగా పైకి తీసుకొని వచ్చి వేద సూక్తాల లోపల నిబిడీకృతమైనటువంటి వైజ్ఞానిక అంశాలన్నీ కూడా తెలియజేసి దాని మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని సమాజానికి తెలియజేయటం, మరికొంత కొత్త పరిశోధనలు చేయడానికి ప్రోత్సహించడం అనేటటువంటి సంస్థ ఇది. అందుకని వేద సంస్కృతి పరిషత్ వారు ఈ శ్రీ సూక్తాన్ని
ప్రత్యేకంగా మొట్టమొదటి కృత్యంగా మొదలుపెట్టి దీన్ని లోకానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈ శ్రీ సూక్త అధ్యయనం, శ్రీ సూక్తం ధ్యానం, శ్రీ సూక్తంతో అమ్మవారికి చేసే పూజ అంతా ఈ భూమికి కలిగేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆనందం కలిగేటటువంటి స్థితి వైపు, పాంచభౌతి శక్తి ఎప్పటికీ కూడా సమానంగా ఉండేటటువంటి వైపు, పర్యావరణ రక్షణ వైపు మన మనసును దృష్టిని కేంద్రీకరించేటటువంటి స్థితి వైపు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.